ఒక ప్రపంచ సూపర్ పవర్ ఒక మారుమూల ద్వీప సమూహాన్ని చూసి ఎందుకు అంతగా ఆందోళన చెందాలి? వినడానికి వింతగా ఉన్నా ఇదే ఇప్పుడు హిందూ మహాసముద్రంలో జరుగుతున్న అతిపెద్ద జియోపొలిటికల్ గేమ్. ఈ విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన భౌగోళిక రాజకీయ చదరంగం గురించి లోతుగా తెలుసుకుందాం. అవును, విన్నది కరెక్టే. కేవలం 572 ద్వీపాలు ఒక గ్లోబల్ పవర్ను ఎలా నిలువరించగలవో ఇది ఊరికే అడిగే ప్రశ్న కాదు. హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ ఎలా మారుతోందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సరే, దీని వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథకు మూలం చైనాకు ఉన్న ఒక పెద్ద వీక్నెస్. అదేంటంటే మలక్కా జలసంధి. ఈ చిన్న సముద్రమార్గం ప్రపంచ వాణిజ్యానికి ఒక రకంగా గుండెకాయలాంగిది. కాని చైనాకు మాత్రం ఇది ఒకేసారి వరం, ఇంకోపక్క శాపం కూడా. అదేంటో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, ప్రతి సంవత్సరం దాదాపు 70,000 వాణిజ్య నౌకలు ఈ చిన్న జలసంధి గుండా వెళ్తాయి. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీ, ఇంకా చెప్పాలంటే స్ట్రాటజిక్గా అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ రూట్లలో ఒకటే అన్నమాట. ఇక చైనా విషయానికొస్తే పరిస్థితి ఇంకా సీరియస్. ఆ దేశానికి కావలసిన ఇంధనంలో అంటే పెట్రోల్, డీజిల్ లాంటి వాటిల్లో ఏకంగా 80% ఈ ఒక్క రూట్ గుండానే రావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చైనా ఎకానమీకి లైఫ్ లైన్ లాంటిది. ఈ రూట్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దాని ఎఫెక్ట్ చాలా చాలా పెద్దగా ఉంటుంది. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఇండియా. హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచుకోవాలని ఇండియా చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. కాని ఇండియన్ నేవీ ఒక పెద్ద డైలమాలో ఉంది. ఆశయాలేమో చాలా పెద్దవి, కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. అసలు ఇండియన్ నేవీకి ప్రాధాన్యత ఎందుకంతలా పెరుగుతోంది? దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మన దేశ వాణిజ్యంలో 90% పైగా సముద్ర మార్గంలోనే జరుగుతోంది. దాన్ని కాపాడుకోవాలి. సెకండ్, హిందూ మహాసముద్రంలో చైనా మిలిటరీ యాక్టివిటీని బ్యాలెన్స్ చెయ్యాలి. ఇక మూడోది, సముద్రం నుంచి కూడా మన అణు సామర్థ్యాన్ని కాపాడుకోవటం. అయితే ఈ లక్ష్యాలు చేరుకోవడానికి మన దగ్గర తగినంత బలముందా? చూడండి, ప్రస్తుతం మన దగ్గర 140 యుద్ధనౌకలున్నాయి. కాని మన అవసరాలకు 2027 నాటికి కనీసం 200 కావాలి. ఈ గ్యాప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ గ్యాప్కి అసలు కారణమేంటంటే డబ్బు. నేవీనే మోడర్నైజ్ చేయడానికి ఏటా $8.5 బిలియన్ కావాలని అంచనా వేస్తే, ఉదాహరణకి 2017లో వచ్చింది కేవలం $3 బిలియన్. ఇంత తక్కువ బడ్జెట్తో చైనాతో షిప్పుల సంఖ్యలో పోటాపోటీగా వెళ్లడం అనేది దాదాపు అసాధ్యం. మరి డబ్బులేని ఈ సమస్యకు ఇండియా దగ్గరున్న సొల్యూషన్ ఏంటి? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇండియా తన బలహీనతను అధిగమించడానికి తన దగ్గరున్న ఒక భౌగోళిక అస్త్రాన్ని బయటకు తీస్తుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఇండియా గేమ్ ప్లాన్. వాళ్ల దగ్గర ఎన్ని షిప్పులున్నాయో మన దగ్గర అన్నీ ఉండాలి అనేది కాదు. అది కాదు పాయింట్. అసలు గేమ్ అంతా జాగ్రఫీ మీద ఆధారపడుంది. ఆ జాగ్రఫికల్ వెపన్ మరేదో కాదు, అండమాన్ మరియు నికోబార్ ద్వీపులు. సుమారు 800 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ 572 ద్వీపాల గొలుసు కరెక్ట్గా చైనా లైఫ్లైన్ అయిన మలక్కా జలసంధికి గేట్వే దగ్గర కాపలా కాస్తున్నట్టుగా ఉంది. మన దేశ విస్తీర్ణంలో ఇది చాలా చిన్నదే అయినా మన సముద్ర సరిహద్దులో 3వ వంతును ఇదే కవర్ చేస్తుంది. ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఈ ద్వీపాలు ఒక ముఖ్యమైన శక్తి గుణకంగా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో, తక్కువ సైన్యంతో చాలా పెద్ద ప్రభావాన్ని చూపగల సత్తా వీటికుంది. ఇవి సముద్రం మీద తేలియాడే, ఎప్పటికీ మునిగిపోని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లాంటివన్నమాట. సరే, ఈ భౌగోళిక అడ్వాంటేజ్ని నిజమైన మిలిటరీ పవర్గా మార్చడానికి ఇండియా ఏం చేస్తోంది? దీనికోసం ఒక 10 ఏళ్ల ప్లాన్తో ఈ ద్వీపాలను ఒక అభేద్యమైన కోటగా మార్చేస్తోంది. ఆ ప్లాన్లోని ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ చాలా కాంప్రహెన్సివ్. 1, బాంబర్లు, ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవ్వడానికి రన్వేలను పెద్దవి చేస్తున్నారు. 2, పెద్ద పెద్ద యుద్ధనౌకలు, సబ్మెరైన్లు ఆగడానికి కొత్త డాక్స్ కడుతున్నారు. 3, లేటెస్ట్ మిసైల్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. 4, అదనపు సైన్యాన్ని, డ్రోన్లను కూడా అక్కడ మోహరిస్తున్నారు. అంతేకాదు, అండర్ సీ వాల్ అనే ఒక సూపర్ అంబిషియస్ ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే సముద్రం అడుగున సౌండ్ సెన్సార్ల నెట్వర్క్ను పెట్టి శత్రువుల సబ్మరీన్లు ఎటు వెళ్తున్నాయో కనిపెట్టడం. ఇది చైనా యొక్క భారీ సబ్మరీన్ ఫ్లీట్కి పెద్ద తలనొప్పి అవుతుంది. ఇక్కడ ఉన్న అన్ని మిలిటరీ అసెట్స్ను కంట్రోల్ చేయడానికి ఇండియాలోనే మొట్టమొదటి ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్ని ఏర్పాటు చేశారు. అంటే ఆర్మీ,
నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడూ కలిసి ఒకే కమాండర్ కింద పనిచేస్తాయి. ఇది ఈ స్ట్రాటజీ పట్ల ఇండియా ఎంత సీరియస్గా ఉందో చూపిస్తుంది. ఇండియా తీసుకుంటున్న ఈ స్టెప్స్ కేవలం ఆ ప్రాంతంలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కొత్త గ్రేట్ గేమ్లోకి మిత్రదేశాలు ఎలా వస్తున్నాయి, చైనా ఎలా రియాక్ట్ అవుతోంది, టెన్షన్స్ ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండియా మిత్రదేశాలు, ముఖ్యంగా క్వాడ్ గ్రూప్లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ డెవలప్మెంట్స్ను చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ ద్వీపాలను తమ నౌకల రిపేర్ల కోసం ఇంధనం నింపుకోవడానికి వాడుకోవచ్చని వాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ అమెరికా, ఇండియా నేవీలు ఈ ప్రాంతంలో కలిసి ఎక్సర్సైజులు కూడా చేశాయి. మరి దీనికి చైనా రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు చాలా తెలివైన స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదే పాలసీ ఆఫ్ డిస్ట్రాక్షన్. హిమాలయాల్లో బార్డర్ టెన్షన్స్ను పెంచి ఇండియా తన ఫోకస్ను, డబ్బును నేవీ నుంచి ల్యాండ్ బార్డర్ వైపు మార్చేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద జోదంలా అనిపిస్తోంది కదా. ఇండియా వేస్తున్న ఈ ఎత్తుగడ చైనాపై ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇస్తుందా, లేకపోతే హిందూ మహాసముద్రంలో ఒక కొత్త ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందా? ముందున్న దారులు రెండే. ఒకటి స్ట్రాటజిక్ విన్. ఇండియా చైనా ఎకానమీ మీద ఒక పట్టు సాధించి హిందూ మహాసముద్రంలో వాళ్ల దూకుడుకు కళ్లం వేయగలదు. రెండోది డేంజరస్ బ్యాక్ఫైర్. హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద ఆయుధ పోటీ మొదలై ఈ ప్రాంతంలో శాంతి, సంబంధాలు పూర్తిగా దెబ్బతినొచ్చు. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ ద్వీపాల గొలుసు ఈ ప్రాంతంలో శాంతికి ఒక తాళంచెవి అవుతుందా, లేక తర్వాతి ప్రపంచస్థాయి ఘర్షణకు ఇది నాంది పలుకుతుందా? ఈ జియోపొలిటికల్ చెస్ గేమ్లో తర్వాతి మూవ్ ఏంటనేది కాలమే సమాధానం చెప్పాలి.